Audio Jungle. Audio Jungle. ఇక్కడ నేను సూపర్ ఎమ్మీ టేస్టీ మష్రూమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకొని నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ అందులో వచ్చి కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి కలిపి మిక్సీ పట్టాను. ఆ పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత క్యారెట్, ఉల్లగడ్డలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట. తర్వాత ఇక్కడ ముందుగా నేను సోక్ చేసుకున్న మష్రూమ్స్ కూడా వేసుకున్నాను. అంటే పెరుగు కొంచెం గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు వేసుకొని కాసేపు సోక్ చేసుకున్నాను. అది కూడా వేసేసి బాణీలో మూత పెట్టి కాసేపు మగ్గిస్తున్నాను. ఇక్కడైతే రైతా ప్రిపేర్ చేస్తున్నాను. పెరుగులోకి కొత్తిమీర, కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, ఇంకా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం మిక్స్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ కరివేపాకు, కొంచెం ఒక్క టమాటా వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడ్డ ఉప్పు చూసుకొని వేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా వేసేసి బాగా మిక్స్ చేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకొని నేను ఇక్కడ రైస్కి క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంతకుముందు నేను పసుపు, కారం వేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని మిక్స్ చేసుకొని నీళ్ళు బాగా తెల్లేంత వరకు స్టవ్ పెంచుకొని నీళ్ళు మరిగిస్తున్నాను. అలాగే టేస్ట్ కూడా చూస్తున్నాను సరిపోయిందా లేదా అని. అన్నీ సరిపోయాయి. ఇక్కడ బియ్యం శుభ్రంగా వాష్ చేసుకున్నాను కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. బియ్యం కూడా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద కాసేపు ఉడికించుకోవాలన్నమాట. బియ్యం హాఫ్ ఉడికిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఆ స్టేజ్కి వచ్చాక నేను స్టవ్ తగ్గించాను. అలాగే కొత్తిమీర కూడా వేసి మూత పెట్టుకొని ఇంకా సన్న మంట పైన ఉడికిస్తున్నాను అన్నమాట. చూసారా ఎలా అయిందో? చాలా ఎమ్మీగా కుదిరింది. అసలు మీరు తప్పకుండా ట్రై చేయండి. అక్కడ కొంచెం తేమ ఉంది, అందుకని మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉంచాను స్టవ్ పైన. అంతే, టేస్టీ మష్రూమ్, క్యారెట్, పొటాటో బిర్యానీ రెడీ. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతా వేసుకొని ప్లేట్లో పెట్టుకొని తింటే సూపర్.